హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మెస్ని క్లియర్ చేస్తున్నాను అనమాట. అండ్ బ్యాచులర్స్కి ఈజీగా అయిపోయే చికెన్ ఫ్రైని చేసి చూపించబోతున్నాను. డెటాల్ హ్యాండ్ వాష్ని నేను ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ మనం రెగ్యులర్గా నాన్ వెజ్ కర్రీస్ అవి చేసినప్పుడు కూడా ఎక్కువ హ్యాండ్ వాష్ యూజ్ చేస్తాం కాబట్టి అయిపోయిన ప్రతిసారి బాటిల్ని తీసుకొని ఇంకా నేను ఏం చేస్తానంటే ఇలా ప్యాకెట్స్ తీసేసుకొని దాన్ని నేను మళ్ళీ ఫిల్ చేస్తూ ఉంటానన్నమాట. దానివల్ల మనకి చాలా మనీ సేవ్ అవుతుంది. సో ఎప్పటికప్పుడు మెస్ని క్లియర్ చేస్తూ ఉంటాను. అంటే అది క్లాత్స్ అనే కాదు, డస్ట్ అనే కాదు, ఏదైనా సరే అంటే ఇంట్లో పాజిటివిటీ అనేది ఉండాలంటే కంపల్సరీ మనము దాన్ని రీఅరేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు ఇవి నేను నార్మల్గా వాష్ చేసేసి మడతపెట్టి పెట్టేస్తూ ఉంటాను. సో అదేంటంటే మళ్ళీ అరేంజ్ చేసుకున్నామంటే మనకి పాజిటివిటీ ఇంట్లో ఉంటుంది అండ్ మైండ్ కూడా చాలా రిఫ్రెష్గా ఉంటుంది మనకి. సో నచ్చితే ఇలా మీరు కూడా ఫాలో అయిపోండి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నాను. బ్యాచులర్స్కి ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది. నేనైతే ముందుగా మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేశాను. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వేసిన తర్వాత అందులో స్పైసెస్ని వేశాను. తర్వాత ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటే మనకి గ్రేవ్ అనేది ఉంటుందన్నమాట. చికెన్ ఫ్రై అంటే ఓన్లీ చికెన్ వేసేసి ఫ్రై చేసుకోకుండా రైస్లోకి మనం కొంచెం గ్రేవీ ఉండేలాగా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో బ్యాచులర్స్కి అని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా ఇలాగా మనం స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఆనియన్స్ని మనం ఇంకా ఎక్కువ వేసుకున్నా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాత్రం ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై అయితేనే ఏ కర్రీ అయినా టేస్ట్ ఉంటుంది. సో మనం రెగ్యులర్గా ఎప్పుడు చికెన్ కామన్గా చేస్తూ ఉంటాం కాబట్టి ఒకటే ప్రాసెస్ కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేస్తే బాగుంటుంది. 5 to 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేశాను నేను. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి. సో 1 నిమిషం పాటు మిక్స్ చేసేసుకొని 1/2 గ్లాస్ వాటర్ అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా మనకి గ్రేవీలా వస్తుందన్నమాట. రైస్లోకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నాన్ వెజ్ కర్రీస్ మనం డిఫరెంట్గా చేస్తూ ఉంటాము. బ్యాచులర్స్కి ఈజీగా అయిపోయే ప్రాసెస్ ఇది. సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.